ఓ సమగ్రమైన విధానం అయితే ఇప్పటివరకు ఏం రాలేదు, తేదీ కూడా రాలేదు. సార్ జగన్ గేమ్ ఢిల్లీతో హాట్ లైన్, జగన్ ఇంకా ఒక హై గేమ్ పెంచుతున్నట్టు. ఆయన ఇప్పటివరకు ఢిల్లీ నుంచి ఏమి రాలేదు, కానీ వైవి సుబ్బారెడ్డి వీళ్ళంతా మాట్లాడారు, ఆయన గ్యారంటీగా ఢిల్లీ వెళ్తారు. ఎందుకంటే మనం ఇందాక మొదట్లో చర్చించినట్టుగా మోదీకి కొంత ప్రతి రకరకాల బొద్దింకల ఇది కావచ్చు, లోక్సభలో దీంట్లో వస్తున్న ప్రతికూలత, అనేక కోణాల నుంచి ప్రతికూలత ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కువ మద్దతు కూడగట్టుకోవడం చాలా మంచిది. ఎక్కువ పార్టీలు అందరూ మాతోనే ఉన్నారు అనే ఒక భావన కలిగించాలి అనేది మోదీ డిస్పెన్సేషన్, మోడీ టీం ఎక్కువగా భావిస్తూ ఉంది. ఆ విషయంలో అమిత్ షా కూడా మనం అలా చేయడమే మంచిదని భావిస్తున్నారు. అందుకోసమే అన్ని ప్రతిపక్షాలను ముక్కలు చేశారు. కనీసం 4-6 ప్రతిపక్షాలు, ప్రాంతీయ పక్షాలు ముక్కలు అయిపోయినాయి. ఇప్పుడు ఉదాహరణకు టీఎంసీ నుంచి విడిపోయిన 20 మందిని వేరుగా కూర్చోడానికి అనుమతించారు. అలాగే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి వచ్చిన వాళ్ళు షిండే వర్గంలో కలవడానికి కూడా అనుమతించారు. ఇవన్నీ మామూలుగా చాలా సమయం పట్టే పనులు. ఏదో ఒక విధంగా లోక్సభ బలాల పొందిగా కొరిలేషన్ ఫార్మేషన్ మార్చాలనే దానికి మోదీ ప్రభుత్వం బాగా ప్రాధాన్యత ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి వైసీపీని ఆ విధంగా కలుపుకోకపోయినా మాతోనే ఉన్నారు. గతంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనే కీలకమైన బిల్లులు అన్ని సందర్భాల్లో మద్దతు ఇచ్చారు కాబట్టి ఉపయోగం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సమయంలో, క్లిష్ట సమయంలో లేదా ప్రతిపక్షం అఫెన్స్లో ఉన్నప్పుడు మాతో ఉన్నారు అనిపించుకోవడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. అందుకనే మాకు ఇదివరకు మమ్మల్ని అసలు ఆలకించేవాళ్ళు కాదు, ఇప్పుడు వింటున్నారు. వీళ్ళు చెప్పేది ఢిల్లీలో ఉన్న వైసీపీ నేతల ఫీడ్బ్యాక్ ఏమంటే దేర్ ఇస్ సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది టాప్ లీడర్షిప్ ఆఫ్ బీజేపీ. అందుకనే మాకు ఆడియన్స్ ఇస్తున్నారు, మంత్రులు మమ్మల్ని కలుసుకుంటున్నారు, మా విజ్ఞప్తులు వింటున్నారు. దీంతోపాటు మేము ఒక ఫిర్యాదు చేస్తున్నాం వాళ్ళకు, మీరు కూటమి అని తెలుగుదేశంతో ఉన్నారు, కానీ తెలుగుదేశం పాలనలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి, భూదందాలు జరుగుతున్నాయి, అవినీతి వ్యవహారాలు జరుగుతున్నాయి, ఆఖరికి సనాతనానికి కూడా వాళ్ళ కథనాలు ఇవన్నీ దెబ్బతింటున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడకపోతే, రాష్ట్రంలో మీరు తలదూర్చకపోతే నష్టమని కేంద్రం జోక్యాన్ని ఆహ్వానించాలి అనే పద్ధతిలో వైసీపీ ఆలోచన. వాళ్ళు 2-3 సార్లు బహిరంగంగానే సిబిఐ దర్యాప్తు కావాలని కూడా వాళ్ళు అడిగారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళ సహాయం కోరడంతో పాటు వాళ్ళకి చిట్టా, టీడీపీ పాలన తప్పుల చిట్టా ఇచ్చి మీరు వచ్చి విచారణ జరపండి, దర్యాప్తు జరపండి అని పిలిచి రావాలి అన్నది వైసీపీ వ్యూహంలాగా. దీనికోసం హాట్ లైన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ హాట్ లైన్ సద్వినియోగం చేసుకుంటే ఢిల్లీకి కూడా వెళ్ళొస్తే, కిందేమో లోకల్ ఎలక్షన్స్ కోసం నిన్న కూడా సమావేశం జరిపెడతాం పార్టీ నాయకులతో. ప్రతి చోట స్మాలర్ డీటెయిల్స్ కూడా తీసుకోండి, మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు, వీ షుడ్ గో అహెడ్, వదిలిపెట్టకూడదని స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతూ ప్రజల్లోకి వెళ్తూ మూడో వైపున అట్నుంచి నరుకు వచ్చినట్టుగా ఢిల్లీలో కూడా మేము దగ్గర అయ్యాము, పరిస్థితి మారింది. ఎందుకు మారింది అనే ప్రశ్న వస్తుంది కదా. మేము ఇక్కడ బలపడ్డామని గుర్తించారు కాబట్టి బీజేపీ వాళ్ళు మమ్మల్ని పలకరిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు బదలుచుకున్న మెసేజ్ ఏమంటే, మేము ఈ 2 ఏళ్లలో కొంత మేము బలపడ్డాము, జగన్ యాత్రలు వీటన్నిటి ద్వారా జగన్ జనంలోకి వెళ్తే తిరుగులేదనే ఒక విషయం బీజేపీ వాళ్ళు కూడా మళ్ళీ గుర్తించారు అని దాన్ని చెప్పాలని. మామూలుగా అయితే ప్రతిపక్షాలు కాస్త రాజకీయ వర్గాలు చెప్పేది ఈ సమయంలో మీ ప్రతిపక్షంతో నిలబడాలి, కానీ అటు వెళ్తే ఉపయోగం ఏంటని వీళ్ళు అంటున్నారు. కానీ బట్ ఆలోచన మటుగా అలా ఉంది. సో మళ్ళీ వన్స్ అగైన్ క్లోజ్ టు మోడీ, మూవింగ్ క్లోజర్ టు మోడీ అనే ఇంప్రెషన్ ఇవ్వాలి. అయితే మోదీ కలవకపోతే అమిత్ షా కలవకపోతే ఇంకొక ఆయన, నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. దీనికోసం పార్లమెంట్ సభ్యులను కూడా జగన్ 1-2 సార్లు మీరు ఎందుకు చొరవ తీసుకోవట్లేదు, ఇంకా ఎందుకు ముందుకు పోవట్లేదు. గతంలో ఈ పనులన్నీ విజయసాయి రెడ్డి చేసేవాళ్ళు, ఆయనకి ఎక్కువ యాక్సెసిబిలిటీ ఇవన్నీ ఈ లాబింగ్ ఆయన చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన తన సొంత ఛానల్, తన పని, ఆ పనిలో ఆయన ఉన్నారు. ఆయన ఒక విధంగా బ్రిడ్జి లాగా ఉంటారని ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీలో కలవకపోయినా బీజేపీకి అనుగుణమైన పాత్ర నిర్వహిస్తారని. సో ఇదంతా బీజేపీ పాలిటిక్స్. ఇది తెలంగాణలో, ఆంధ్రలో అమిత్ షా స్వయంగా ఈ వారంలో ఎప్పుడో తెలంగాణకు రాబోతున్నారు కూడా, ఏపీకి కూడా రావచ్చు ఆ క్రమంలో. సరే హైదరాబాద్ హైకోర్టు ఫైరు